శివగామి భారతదేశ సినీ సంచలనం. బాహుబలిలో కీలకమైన పాత్ర. దాదాపు ఈ పాత్ర మీదనే సినిమా కథ మొత్తం ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి పాత్రని చెయ్యాలి అంటే నటనలో చాలా అనుభవం ఉన్న నటి కావాలి. అంతేకాదు ఆ నటికి జనంలో క్రేజ్ కూడా బాగానే ఉండాలి. ఆ రెండు ఉన్న నటీమణుల్లో శ్రీదేవి ఒకరు. శివగామి పాత్ర కోసం అతిలోక సుందరిని తీసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడట రాజమౌళి. కానీ శ్రీదేవి ఒప్పుకోలేదు. కారణం, తెలుగు సినిమాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కనిపించిన తాను మళ్ళీ తల్లి పాత్రలో కనిపించడం అంటే ఏంటి అనుకుందో, లేక మరి తెలుగులో నేను నటించడం ఏమిటి చీప్గా అనుకుందో, కానీ ఆ ఆఫర్కి నో చెప్పేసింది శ్రీదేవి. అయితే మళ్ళీ అదే పాత్రని పోలిన పాత్రని మాత్రము తమిళ్ సినిమా పులిలో చేసింది. అయితే అక్కడ మంచి దెబ్బే పడిందనుకోండి, అది వేరే విషయం. శ్రీదేవి నో చెప్పేయడంతో మళ్ళీ ఆ బాలీవుడ్లోనే టబుని తీసుకోవాలనుకున్నాడు. అయితే ఈ ముదురుబామకి అమ్మ అనిపించుకోవాలనిపించలేదేమో, కానీ టబు కూడా ఆఫర్ను వదులుకుంది. అప్పుడు మన టాలీవుడ్ అమ్మో రమ్యకృష్ణ దగ్గరికి వచ్చింది శివగామి. అలా మాహిష్మతి రాజమాత శివగామిగా రమ్యకృష్ణ కనిపించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలోనూ మనకు తెలియని ఇంకో విషయం ఉంది. ఎంతవరకు నిజమో కానీ ఇదే పాత్ర కోసం మంచులక్ష్మిని కూడా సంప్రదించారట. అయితే అసలు ప్రభాస్కి తల్లిగా చేసే వయసా నాది, నేను చెయ్యను అని నిర్మోహమాటంగా చెప్పేసిందట లక్ష్మి. ఆమె మాటలలో చెప్పాలంటే శివగామి పాత్రకు నన్ను అడగడమేంటి, రూమర్ కాదు, నిజమే. రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ నాకు ఫోన్ చేసి ఆ పాత్ర ఆఫర్ చేశాడు. అయితే వెంటనే నో చెప్పాను. శివగామి పాత్ర నచ్చక ఇలా చెప్పలేదు. ప్రభాస్కి అమ్మగా నటించడం అనే ఆలోచనే నాకు నచ్చలేదు. ఆ ఆలోచన ఊహించలేను. సినిమాలో నాకు అమ్మ ఫీలింగ్ కాకుండా ఇంకో ఫీలింగ్ వస్తే కష్టం. ప్రకాష్కు నో చెబుతూ రాజమౌళిని 2 మాటలు కూడా అన్నాను. నన్ను ప్రభాస్కి అమ్మగా ఎలా ఊహించుకున్నారా అని. అయితే నాకంటే ముందు శ్రీదేవి టబుల్ కూడా ఈ పాత్రకు అడిగారట. వాళ్ళ లీగ్లో నన్ను చేర్చినందుకు చాలా హ్యాపీ. రాజమౌళి గారు ఇంకేదైనా పాత్ర ఆఫర్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను. అయితే శివగామి పాత్రకు నా వాయిస్ ఉండుంటే వేరేగా ఉండేది. నన్ను కేవలం వాయిస్ ఇవ్వమంటే మాత్రం ఇచ్చేదాన్ని, కానీ ప్రభాస్ తల్లిగా నటించడం మాత్రం నా వల్ల కాదు అని లక్ష్మి చెప్పేసిందిట.